తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ఇప్పుడైనా మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రండు, ఉపవాసముతో సంతాపముతో ఏడ్పులతో నా వద్దకు తిరిగి రండు. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రభు అయిన దేవుడు మేము తన కృపతో ప్రేమతో నింపునుగాక. మనము ఈనాడు తపస్కాలంలోనికి అడుగు పెడుతూ ఉన్నాము. విభూది బుధవారమును కొనియాడడం ద్వారా మనం ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రండు, ఉపవాసముతో సంతాపముతో ఏడ్పులతో నా వద్దకు తిరిగి రండు అని యావేలు ప్రవక్త పలుకుతూ ఉన్నాడు. ఈ వాక్యం ఇప్పుడైనా అనే మాటతో ప్రారంభమైనది. అనగా ఈ 40 దినములనైనను నీవు దేవుని సన్నిధి వైపు తిరగాలని దాని అర్థం. పవిత్ర బైబిల్ గ్రంథంలో ఈ 40 దిన ఉపవాసములు అనేక సార్లు చూస్తాం. నిర్గమకాండము 34వ అధ్యాయం 28వ వచనంలో మోషే ప్రభువుతో 40 పగళ్ళు 40 రాత్రులు గడిపెను. ఆ రోజులలో అతడు అన్నపానీయములేవి ముట్టుకొనలేదు. అతడు పలక మీద నిబంధన వాక్యములు అనగా 10 ఆజ్ఞలు రాసెను. అనగా 40 దినముల ఉపవాసమే మోషేకు దైవశక్తి వసగనిది. తపస్కాలం ఇజ్రాయేలు ప్రజలు 40 ఏండ్ల పాటు బానిసత్వం నుండి స్వాతంత్ర్య భూమికి వచ్చుటను తెలియజేస్తుంది. ఆ ప్రయాణంలో నిత్యం సైతానుడు వారిని బాధిస్తూనే ఉన్నాడు. ఇహలోక వస్తువులపై ఉన్న మోజు వలన దేవునినే సనుగుకున్నారు, అవమానపరిచారు. మనం కూడా ఆ రీతిగానే ఈ 40 దినముల తపస్కాలంలో దీక్షను బూని దైవం వైపుకు మరలు సమయంలో సైతానుడు నిరంతరం శోధిస్తూనే ఉంటాడు. అలాంటి సమయంలో దేవునిపై భారము ఉంచి నీ శోధనలు దేవునికి అర్పించి ముందుకు నడవాలి. నీవు ఎంతగా శోధింపబడతావో దేవునిలో అంతగా బలపడతావు. తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో కుమారుడు ఎలాగైతే తిరిగి వస్తాడో అలాగే దేవుని వైపు తిరిగి ఆయన ఆజ్ఞలను పాటించు మనమును దేవుని వైపు తిరుగుతూ ఉండాలి. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ ఎలాగైతే యేసుని పాదాలు సమీపించిందో అలాగే నీవు కూడా ఆ ప్రభుని పాదాలు సమీపించి నీ పాప జీవితమును మన్నించుమని ప్రాధేయపడాలి. ప్రార్థించుదాము. పరిశుద్ధుడైనటువంటి మా దేవా, ఈనాడు విభూది బుధవారంతో తపస్కాలం ప్రవేశించినటువంటి మేము ఈ 40 రోజుల పాటు దీక్షను బూని ఉపవాసమును చేస్తూ దాన ధర్మాలు చేస్తూ యేసుక్రీస్తు ప్రభువు వలె త్యాగ జీవితాన్ని జీవించే విధంగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని నీ శక్తితో నీ బలముతో మాకు మీ ఆత్మీయ అనుగ్రహాలను గొప్పగా దయచేయమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.